హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాశీ ద్వారా జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన కార్తిక్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీధర్ కార్తిక్తో ఇలా అంటూ ఉంటాడు, కాశీలో నిజంగానే మార్పు వచ్చిందంటావా కార్తిక్ అని. అప్పుడిక అదేంటి మాస్టర్ అలా మాట్లాడుతున్నారు, కాశీలో మార్పు వచ్చిందనే కదా అమ్మ ఇంటికి తీసుకొచ్చింది అని అంటూ ఉంటే, లేదు నాకెందుకో అనుమానంగా ఉందిరా అని అంటూ ఉంటాడు శ్రీధర్. అనుమానం ఎందుకు మాస్టారు అని అనగానే, ఏం లేదురా, కాశీ పశ్చాత్తాపంతో బాధపడుతున్నట్టు నాకు కనిపించలేదు. తన చూపులు, తను మాట్లాడే తీరు, తనులో మార్పు వచ్చిందని నాకైతే అనిపించడం లేదు. ఇంకా తను నా వంక కోపంగా చూస్తున్నట్టే ఉంది, కానీ పశ్చాత్తాపంతో తను మాట్లాడుతున్నట్టు నాకు అనిపించలేదు. అలాంటి వాడైతే ముందు మీ అమ్మ దగ్గరికి ఎందుకు వెళ్తాడు, నా దగ్గరికే వస్తాడు, నా కాళ్ళ మీద పడతాడు, నన్ను బ్రతిమలాడతాడు. స్వప్నని నన్ను కలపండి మావయ్య అని స్వప్న ఎదురే నా కాళ్ళు పట్టుకుంటాడు. కానీ వాడికి అలా పశ్చాత్తాపం నాకు ఏమీ కనిపించలేదు. ఎందుకు మరి మారిపోయాడని కాంచన నమ్ముతుందో నాకు తెలియడం లేదు. ఇంటికి వచ్చాక వాడి ముఖం చూశాకే నాకు అర్థమైంది అంటూ శ్రీధర్ అయితే కార్తీక్తో చెప్తాడు. అప్పుడే కార్తీక్ కూడా శ్రీధర్ మాటలకి, మీరు చెప్పింది నిజమే మాస్టారు, ఒకవేళ తనలో మార్పు వస్తే స్వప్నని తన జీవితంలోకి మళ్ళీ రానివ్వాలనుకుంటే, స్వప్న కోపాన్ని తగ్గించాలనుకుంటే ముందు రావాల్సింది మీ ఇంటికి, మీ కాళ్ళ మీద పడాలి, మిమ్మల్ని క్షమాపణ అడగాలి, నన్ను నా భార్యని ఒక్కటి చెయ్యండి, ఇంకెప్పుడు తప్పు చేయను అని తను మాట ఇవ్వాలి. అప్పుడే కదా తనలో మార్పు వచ్చినట్టు. మరి అమ్మ దగ్గరికే వచ్చి మా ఇంటికి ఎందుకు వచ్చాడంటారు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఇదేదో ఆలోచించాల్సిన విషయమేరా, కాశీని ఈజీగా నమ్మడానికి వీల్లేదు అని అంటూ ఉంటాడు శ్రీధర్. కొంచెం జాగ్రత్తగా ఉండండి, నువ్వు దీప కూడా. మొన్నే కదా దీప మీద అటాక్ జరిగింది, ఎవరిని కూడా నమ్మొద్దు అని అంటూ ఉంటాడు శ్రీధర్. అయితే అప్పుడే కార్తీక్ శ్రీధర్ మాటలకి, నువ్వు చెప్పింది నిజమే మాస్టారు, నాకు ఎందుకో ఇప్పుడు అనుమానం అయితే మొదలయ్యింది అని చెప్తూ ఉంటాడు. కార్తీక్ కూడా సరే నేను వెళ్తాను అని కార్తీక్ అయితే ఇంటికి బయలుదేరుతాడు. ఇంతలో దీప అయితే తన గదిలోకి వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక కాశీ అయితే గదిలో ఏదో వెతుకుతూ ఉంటాడు. అప్పుడే అది చూసిన దీప, కాశీ ఇక్కడేం చేస్తున్నావని అడుగుతూ ఉంటుంది. అప్పుడే కాశీ అయితే, ఏం లేదక్క, ఏం లేదు అని అంటూ ఉంటాడు. కాశీ నీకేమన్నా కావాల్సి ఉంటే అడుగు కాశీ అని అంటూ ఉంటుంది దీప. అదే అక్క, అంటే కట్టుబట్టలతో వచ్చాను కదా, బావి ఏమన్నా బట్టలుంటే వేసుకుందామని స్నానం చేసి అని అంటూ ఉంటాడు కాశీ. అంతే కదా, ఈ మాత్రం దానికి నువ్వు ఇలా మొహమాట పడితే ఎలా చెప్పు, నీలో మార్పు వచ్చింది అంతే చాలు, ఇదిగో మీ బావ బట్టలు స్నానం చేసి వేసుకో అని అంటూ ఉంటుంది దీప. సరే అక్క అని బయటికైతే వెళ్తాడు కాశీ. దీప గదిలో నుంచి వస్తున్న కాశీని చూసి కార్తీక్ అయితే, వీడేంటి నా గదిలో నుంచి వస్తున్నాడు అని లోపలికైతే వెళ్తాడు. అప్పుడే దీప అయితే ఉంటుంది. దీప, కాశీ గదిలోకి ఎందుకు వచ్చాడు అని అడుగుతూ ఉంటాడు. కార్తీక్ అయితే, ఏం లేదు బావా, తను కట్టుబట్టలతో ఇంటికి వచ్చాడు కదా, స్నానం చేసి డ్రెస్ మార్చుకోవడానికి డ్రెస్ లేదట, నీ డ్రెస్ అడిగాడు, అందుకే ఇచ్చాను, అది నేను వచ్చేసరికి నీ డ్రెస్ ఏదైనా దొరుకుతుందా ఏంటా అని బీరువాలో వెతుకుతూ ఉన్నాడు అని అంటూ ఉంటుంది దీప. ఏంటి బీరువాలో వెతుకుతున్నాడా అని అడుగుతూ ఉంటాడు ఆశ్చర్యపోతూ కార్తీక్. అయితే అవును బావా, బీరువాలో వెతుకుతున్నాడు, కానీ తర్వాత నేను వచ్చేసరికి కొంచెం తడబడ్డాడు కూడా అని దీప అయితే చెప్తుంది. అసలు కాశీ లోపలికి వచ్చింది నాకు తెలిసి అసలు డ్రెస్ కోసం కాదు, ఇంకా దేనికోసమో వెతుకుతున్నాడు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఏంటి బావని చెప్పేది అని అనగానే, అవును దీప, కాశీలో మార్పు వచ్చినట్టు నాకేమీ కనిపించడం లేదు, తను ఎందుకో మన ఇంటికి ఏదో ప్లాన్ మీదే వచ్చాడు, ఒకవేళ జ్యోత్స్న చెప్పితే వచ్చాడా ఏంటన్న సంగతి తేల్చుకోవాలి అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడు ఇక దీప అయితే, నిజ నిజాలు తెలియకుండా మనం ఊహించుకున్నవి కూడా నిజాలు అనుకోకూడదు బావా, కొన్ని సందర్భాల్లో మన మనసు కూడా మనల్ని మోసం చేస్తుంది, కాబట్టి ఏదైనా సరే మనం కళ్ళు చూసేది కొన్ని నిజాలు కావచ్చు, అబద్ధాలు కావచ్చు, నువ్వు అనుకున్న అనుమానం నిజం కావచ్చు, కాకపోవచ్చు, కానీ ఇప్పుడే కాశీని మనం అడగలేము, కాస్త మెల్లిగా ఉంటే నిజం ఎప్పటికైనా బయటపడుతుంది కదా అని అంటూ ఉంటుంది
దీప ఇక దీప అన్న మాటలకి నువ్వు చెప్పింది కూడా నిజమేలే అని కార్తీక్ అయితే అంటాడు. తర్వాత ఇక కార్తీక్ అయితే పడుకుంటాడు. పడుకున్న తర్వాత అప్పుడే ఇక కార్తీక్కి నిద్ర పట్టక కాశీ ఏం చేస్తున్నాడా అని చెప్పి మెల్లగా తలుపు తీసుకొని బయటకైతే వస్తాడు. గదిలోకి వెళ్ళి చూస్తే అక్కడ కాశీ అయితే ఉండడు. కానీ తర్వాత కాశీ బయట మాట్లాడుతూ ఉంటాడు. కాశీ బయట మాట్లాడడం అంతా కూడా ఫోన్లో చూసి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే. ఈ టైంలో అసలు కాశీ ఎవరితో మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ కిటికీ దగ్గర ఉండి కాశీ ఎవరితో మాట్లాడుతున్నాడా అని వింటూ ఉంటాడు. అక్క, నువ్వు చెప్పినట్టే నేను ఇంట్లోకి వచ్చేసాను. ఫైల్స్ కోసం వెతికానక్క, ఎక్కడా కూడా కనిపించలేదు. నువ్వేమో మా మావయ్య గారు మా బావకే ఇచ్చాడని చెప్పావు, కానీ నువ్వు కంపెనీలో స్కామ్ చేసిన ఫైల్ అయితే ఏమీ కనిపించలేదు అని అంటూ ఉంటాడు కాశీ అయితే. అప్పుడే ఇక కాశీ ఇంటికి ఎందుకు వచ్చాడో, ఎవరు పంపితో వచ్చాడో, ఏ కారణం వల్ల వచ్చాడో క్లారిటీ అయితే వచ్చేస్తుంది కార్తీక్కి క్లారిటీ రావడంతో అప్పుడే నాకు తెలుసురా, నీలో మార్పు రాలేదని. నువ్వు పూర్తిగా జ్యోత్స్న మాటల్లో మునిగిపోయావు. జ్యోత్స్న మాటలు విని నీ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకుంటున్నావు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అంటే నువ్వు ఆ జ్యోత్స్నకి నువ్వు డబ్బులు కొట్టేసినవి ఫైలు అన్నీ కూడా తనకి ఇవ్వడానికి వచ్చావన్నమాట. నీలో ఏ మార్పు రాలేదని నాన్న అప్పుడే చెప్పాడు. ఒకవేళ వస్తే నువ్వు ఇలా ఉండవని కూడా అన్నాడు. నాన్న మాటే అనుమానమే నిజమయ్యింది. ఏ ఉద్దేశంతో నువ్వు ఇక్కడికి వచ్చావో అదే ఉద్దేశంతో నువ్వు బయటికి వెళ్ళి జ్యోత్స్నాని ఈసారి అందరి ముందు కూడా తను ఆడుతున్న నాటకాన్ని నువ్వే బయట పెట్టబోతున్నావు, చూస్తూ ఉండు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక కార్తీక్ అయితే దీప దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్తాడు. అప్పుడే ఇక దీప అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక దీప షాక్ అయిపోతూ బావా ఇదంతా నిజమేనా అని అంటూ ఉంటుంది. నిజమే, ఇదంతా కూడా నిజమే అని అంటూ ఉంటాడు కార్తీక్. నేను అసలు నమ్మలేకపోతున్నాను బావా. అంటే కాశీ పూర్తిగా జ్యోత్స్న వైపుకి తిరిగేశాడు. మరి స్వప్న జీవితం ఏంటి బావా అని అడుగుతూ ఉంటుంది దీప. ఇప్పుడు స్వప్న జీవితం గురించి ఆలోచించే కన్నా జ్యోత్స్న నిజస్వరూపం కాశీకి మనం తెలిసేలా చెయ్యాలి. అప్పుడే కాశీలో పూర్తి మార్పు వస్తుంది. అదే ప్రయత్నంలో ఉన్నాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. తర్వాత ఇక ఉదయం అవుతుంది. అవ్వంగాల్ని అప్పుడే ఇక కార్తీక్ దీప ఇద్దరూ కూడా శివన్నారాయణ ఇంటికైతే వెళ్తారు. ఇక శివన్నారాయణ ఇంటికి వెళ్ళాక కాశీ మాత్రమే ఇంట్లో ఉంటాడు. అప్పుడే ఇక కాశీ అయితే కార్తీక్ గదిలోకి వెళ్ళి ఫైల్ అన్నీ కూడా తీసుకుంటాడు. ఇక తీసుకొని బయటికైతే వస్తూ ఉంటాడు. కాశీ, కార్తీక్ గదిలో నుంచి వస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది కాంచన. చేతిలో ఫైల్ ఏంటి అని అనగానే అదేం లేదు అత్తయ్య, బావ ఏదో ఫైల్ మర్చిపోయాను, ఇక్కడే బయట ఉన్నాను, తీసుకురా అని చెప్పాడు, అందుకని ఫైల్ తీసుకొని వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు కాశీ అయితే. అప్పుడే ఇక ఆ మాట విని ఓ కార్తీక్ తెమ్మన్నాడా, అయితే వెళ్ళి కాశీ అని అంటూ ఉంటుంది కాంచన. ఇక కాంచన కాశీ అలా గుమ్మం దాటంగానే కార్తీక్ అయితే ఫోన్ చేస్తాడు. రే కార్తీక్, నువ్వు చెప్పిందే నిజమైందిరా. మీరు వెళ్ళాక కాశీ మీ గదిలోకి వెళ్ళాడు, ఏదో ఫైల్ కూడా తీసుకున్నాడు. ఆ ఫైల్ ఏంటి, అసలు నువ్వు ఎందుకు వెళ్ళావు గదిలోకి అని నేను అడిగితే బావ ఈ ఫైల్ని తీసుకొని బయటికి రమ్మన్నాడు అత్తయ్య అని నాతో అబద్ధం చెప్పాడ్రా అని అంటూ ఉంటుంది కాంచన. ఈ దుర్మార్గుడు మారిపోయాడేమో అనుకొని నేను జాలిపడి వీడిని ఇంటికి తీసుకువచ్చాను. వీడిని మళ్ళీ స్వప్నతో కలపాలనుకున్నాను, కానీ వీడు స్వప్నకి మళ్ళీ స్వప్న జీవితంలోకి వస్తే స్వప్న సంతోషంగా ఉండదురా అని అంటూ ఉంటుంది కాంచన. అప్పుడే ఇక కార్తీక్ అయితే అంటూ ఉంటాడు, నువ్వేమీ కంగారు పడకమ్మా, నేను చూసుకుంటాను కదా, అసలు కూడా నువ్వేమీ మాట్లాడుకో అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే కాశీ గురించి. అలాగే కాశీని వెనకాల నుంచి నడిపిస్తున్న జ్యోత్స్న పని ఈరోజు నేను పట్టబోతున్నాను, ఇద్దరికీ కూడా నేను షాక్ ఇవ్వబోతున్నాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడు ఇక కార్తీక్ అలా అన్న తర్వాత ఇంతలో జ్యోత్స్న అయితే పారిజాతం బయట ఉందా లేదా అని, ఎవరైనా ఉన్నారా లేదా అని చూస్తూ నక్కి నక్కి బయటకైతే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక తను కార్లో అయితే కూర్చొని అమ్మయ్య, ఈసారి మాత్రం నన్ను ఎవ్వరూ కూడా చూడలేదు, నన్ను ఎవరు ఫాలో అవ్వరు కూడా అని అనుకుంటూ జ్యోత్స్న అయితే దాసు దగ్గరికి బయలుదేరుతుంది. అలా బయలుదేరేటప్పుడు ఇంతలో ఇక
పారు బయలుదేరిందా నీ మనవరాలు అని అంటూ ఉంటాడు. బయలుదేరింద్రా, కానీ ఈ డిక్కీలో కూర్చొని నాకు ఊపిరి ఆడడం లేదురా బాబు అని అంటూ ఉంటుంది. పారు డిక్కీలోనే ఉంటుంది. అప్పుడే ఇక కార్తీక్ అయితే, తప్పదు పారు, నీ కొడుకు గురించి నువ్వు నిజం తెలుసుకోవాలనుకుంటే నువ్వు ఆ డిక్కీలోనే ఉండాలి. సరే, లొకేషన్ ఆన్ చేసి పెట్టు, నేను వస్తున్నాను అని కార్తీక్ అయితే అంటాడు. సరేరా, తొందరగా రా అంటూ పారిజాత్ అంటూ ఉంటుంది. నేను డిక్కీలోనే ఉన్నాను, దానికి విషయం తెలీదు అని పారిజాతం ఇక డిక్కీలో వెళ్తూ ఉంటుంది పారిజాతం. లొకేషన్ సెండ్ చేయడంతో కార్తీక్ కూడా వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ అయితే పారిజాతంతో మాట్లాడడం అంతా కూడా వినేస్తాడు. శివనారాయణ, అసలు కార్తీక్ ఏంటి పారిజాతంతో ఏం మాట్లాడుతున్నాడు? పారిజాతం కార్ డిక్కీలో ఉండడం ఏంటి? లొకేషన్ సెండ్ చేయడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది అని శివనారాయణకి కూడా అనుమానం అయితే వస్తుంది. అప్పుడే శివనారాయణ కూడా కార్తీక్ వెనకాలే వెళ్తూ ఉంటాడు. తర్వాత ఇక కార్తీక్ పారిజాతం లొకేషన్ సెండ్ చేయడంతో ఇక ఆ లొకేషన్స్తోనే వెళ్తూ ఉంటాడు. ఇంతలో జ్యోత్స్న అయితే దాసు దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత డిక్కీలో నుంచి పారిజాతం కూడా మెల్లగా దిగుతుంది. జ్యోత్స్న ఇక అలాగే కాశీ ఇద్దరు కూడా ఒకచోట కలుస్తారు. తీసుకొచ్చావా కాశీ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. తీసుకొచ్చానక్క అని అంటూ ఉంటాడు కాశీ కూడా. అప్పుడే ఇక కాశీ అయితే, పద లోపలికి వెళ్దాం నాన్నని చూడ్డానికి అని అంటూ ఉంటే, నువ్వు ఇక్కడే ఉండు తమ్ముడు, నేను ఒక రింగ్ ఇస్తాను, అప్పుడు లోపలికి రా అని జ్యోత్స్న అయితే అంటుంది. సరే అక్క అని అంటూ ఉంటాడు కాశీ. తర్వాత ఇక జ్యోత్స్న దాసు దగ్గరికి అయితే వెళ్తుంది. వెనక నుంచి ఇక పారిజాతం కిటికీలో నుంచి లోపలికి తొంగి చూసేసరికి దాసు అయితే ఉంటాడు. ఇక దాసుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. కార్తీక్ గాడి అనుమానమే నిజమైంది. జ్యోత్స్న దాసుని కిడ్నాప్ చేసింది. అసలు కన్న తండ్రినిది కిడ్నాప్ చేయడం ఏంటి అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే జ్యోత్స్న అయితే ఫైల్తో దాసు దగ్గరికి వెళ్ళి, ఇదేంటో తెలుసా నాన్న, నేను కంపెనీలో చేసిన స్కామ్ తాలూకు ఫైల్ ఇది. దీన్ని అడ్డం పెట్టుకొని శ్రీధర్ మావయ్య నన్ను తాత దగ్గర ఇరికించాలని చూశాడు. కానీ ఇంతలోనే మమ్మీకి బ్లడ్ క్యాన్సర్ అని తెలియడం, ఇదంతా జరిగిపోయింది. కాశీగాడిని అడ్డు పెట్టుకొని మావయ్యని జైలుకి పంపించడం జరిగింది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఆ మాట విని కాశీగాడికి ఇవన్నీ తెలిస్తే నిన్ను వదిలిపెట్టడం అని అంటూ ఉంటే, కాశీకి నువ్వు కిడ్నాప్ అయిన విషయం కూడా తెలిసినాన్న. ఒక్కటే తెలియంది, నిన్ను నేను తల మీద కొట్టి చంపాలనుకోవడం. అది మాత్రం చెప్పలేదు, మిగతావన్నీ చెప్పేశాను. నేను మీ సొంత అక్కని, శివనారాయణ ఇంటి వారసురాల్ని కాదని, ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే మన జీవితంలో డబ్బుకి లోటుండదని అన్నీ కూడా చెప్పాను. శివనారాయణ ఆస్తిని మన ఇద్దరం పంచుకుందామని కూడా వాడితో అన్నాను. వాడు దానికి తల కూడా ఊపాడు. నిన్ను కిడ్నాప్ చేసిన విషయం కూడా చెప్పాను. నాన్న మనకి ఎలాగో ఉపయోగపడలే, కిడ్నాప్ చేసి అక్కడే ఉంచు అని కూడా అన్నాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. లేదు, నా కొడుకు అలా అనడు అని అంటూ ఉంటాడు దాసు. ఎందుకనడు? అన్నాడు, వాడిని ఇక్కడికి కూడా తీసుకొచ్చాను. పాపం వాడికి కూడా తెలియని నిజమేంటో తెలుసా? ఈ ఫైల్ నా చేతికి వచ్చిన తర్వాత అప్పుడు వాడిని కూడా నేను అడ్డు తొలగించుకుంటాను. అది ఆ విషయం వాడికి తెలీదు. ఇప్పుడు మట్టికి ఆస్తిలో సగం ఇస్తానని నా వెనకలాగా కుక్కలాగా పరిగెత్తుతున్నాడు. నేను చెప్పింది వింటున్నాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. కాశీ అని లోపలికి పిలుస్తుంది. దాంతో ఇక కాశీ అయితే లోపలికి వస్తాడు. ఈలోగా కార్తీక్ కూడా లొకేషన్ సెండ్ చేయడంతో అక్కడికైతే వస్తాడు. అప్పుడే ఇక జ్యోత్స్న కాశీ ఇద్దరు కూడా ఇద్దరిని చూసి, నేను ఏ పాపం చేస్తే మీ ఇద్దరు నా కడుపున పుట్టారో నాకు అర్థం కావడం లేదు. నేనేం తప్పు చేశాను భగవంతుడా, ఎందుకు ఇలాంటి దుర్మార్గులాంటి పిల్లల్ని ఇచ్చావు? పిల్లలు లేకపోయినా ఆనందంగా ఉండేవాణ్ణేమో అని దాసు అయితే బాధపడుతూ ఉంటాడు. నువ్వు కాదురా, నేను అంతా చేసింది. జ్యోత్స్నాని ఆ రోజు మార్చి నేను తప్పు చేశాను అని ఏడుస్తుంది పారిజాతం కూడా. అప్పుడు ఇక కార్తీక్ అయితే మొత్తం వీడియో అయితే తీస్తూ ఉంటాడు. అలా వీడియో తీస్తూ, అక్క ఫైలు పెన్ డ్రైవరు మొత్తం తీసుకొచ్చాను, ఇక వాళ్ళు నిన్నేమీ చేయలేరు అని అంటూ ఉంటాడు కాశీ. రే కాశీ, అన్యాయంరా, ఆ రోజు నీకు యాక్సిడెంట్ అయితే దీపే నీ ప్రాణాల్ని కాపాడిందిరా. ఆ కృతజ్ఞతా భావం కూడా లేదా? మీ పెళ్లి చేసింది, ఎన్నోసార్లు కార్తీక్ నిన్ను కాపాడాడు, మీ మావయ్య నీకు జీవితాన్ని ఇవ్వాలనుకున్నాడు. అవన్నీ కూడా వదిలేసి ఈ దుర్మార్గురాలతో చేతులు ఎలా కలిపావురా అని అడుగుతూ ఉంటాడు దాసు.
అప్పుడే ఇక దాసు అన్న మాటలకి అంటూ ఉంటాడు కాశీ అయితే, నువ్వు మాట్లాడుకో, నీకు మాట్లాడే హక్కే లేదు. అయినా ఇన్ని కోట్ల ఆస్తిని అక్క తీసుకొస్తూ ఉంటే నువ్వు మాత్రం నిజం చెప్పేస్తానని ఎందుకంటున్నావు? నువ్వెలాగో సంపాదించి మాకు ఇవ్వలేవు, ఆ డబ్బు లేకే కదా నేను ఇలాగ చులకనగా అందరి ముందు బ్రతుకుతున్నాను అని కాశీ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఫైలు ఓపెన్ చేసి చూస్తుంది. ఫైలు ఓపెన్ చేసి చూసేసరికి ఇక జ్యోత్స్న ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, కందిపప్పు కేజీ, మినపప్పు అర కేజీ, పామాయిల్ ప్యాకెట్లు, ఏంట్రా ఇదంతా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటక్క సరుకు లిస్ట్ చదువుతున్నావేంటి? నేను తీసుకొచ్చింది ఫైలు ఆఫీస్ ఫైలే కదా అని అంటూ ఉంటాడు కాశీ. అప్పుడే కార్తీక్ అయితే నవ్వుకుంటూ, అక్కడ అసలు ఫైలు మార్చేసి నకిలీ ఫైల్ని నేనేరా పెట్టాను, అదే ఫైల్ అనుకొని చదవకుండా నువ్వు తీసుకొచ్చేసావు అని అంటూ కార్తీక్ అయితే నవ్వుతూ ఉంటాడు. అప్పుడే పారిజాతం, అది కార్తీక్ గాడితో పెట్టుకుంటే అలాగే ఉంటుంది, మంచి గుణపాఠం చెప్పాడు దీనికి అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక పారిజాతం అయితే లోపలికి వెళ్తుంది. పారిజాతాన్ని చూసి దాసు అమ్మా అని అంటాడు. ఇక కాశీ అలాగే జ్యోత్స్న పారిజాతాన్ని చూసి షాక్ అయిపోతూ, గ్రాని నువ్వెలా వచ్చావు ఇక్కడికి అని అనగానే పారిజాతాన్ని చంప పగలగొడుతుంది. ఆ చంప ఈ చంప వాయించేస్తుంది. ఇక కాశీని కూడా ఆ చంప ఈ చంప వాయించేస్తుంది. పారిజాతం, ఏంట్రా మీ అక్క నీకు దారి చూపిస్తుందా? నీకు దారి చూపించడం లేదురా, నీకు గొయ్యి తవ్వుతుంది, అది అర్థం కావడం లేదా? ఈ ఫైలుని నువ్వు దాని చేతికి ఇస్తావని అది నిన్ను కుక్కలాగా వెనక్కి తిప్పుకుంటుందిరా. తరువాత నిన్ను అది కూడా అందరినీ మోసం చేసినట్టే మోసం చేయాలని చూస్తుంది. ఆస్తిలో సగభాగం ఇస్తుందంటే ఎలా నమ్మావురా నువ్వు? సొంత తండ్రినే చంపాలని చూసిందిరా ఈ దుర్మార్గురాలు. ఆ రోజు మీ నాన్నని తల మీద కొట్టి చంపాలని చూసింది ఎవరనుకుంటున్నావు? ఇదే. ఇలాంటి దాన్ని నువ్వు నమ్ముతున్నావా దుర్మార్గుడా? దీప, కార్తీక్ నీకు ఎంత జీవితాన్ని ఇచ్చారా అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక కార్తీక్ అయితే ఎంట్రీ ఇస్తాడు. ఇక వీడియో తీస్తూ కార్తీక్ వీడియో తీస్తూ అలా రావడం చూసి జ్యోత్స్న గుండాగిపోతుంది. బావా అని అంటూ ఉంటే, అవునే బావే, వాణ్ణి నేనే తీసుకొచ్చాను, ఈ రోజుతో నేను చేసిన పాపానికి ప్రక్షాళన పొందుతాను అని అంటూ ఉంటుంది పారిజాతం. గ్రాని ఎంత పని చేసావు గ్రాని అని అంటూ ఉంటే, వాడే కాదు నేను కూడా వచ్చాను అని శివన్నారాయణ ఎంట్రీ అదిరిపోతుంది. ఇక శివన్నారాయణ కూడా ఎంట్రీ ఇస్తాడు. ఇక శివన్నారాయణ ఎంట్రీ చూసి పారిజాతం అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చివరికి కార్తీక్ కూడా, నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు తాత, నువ్వెలా వచ్చావు అని అంటూ ఉంటే, రే ఇంటి పరుగుని నిలబెట్టాలని మేమెక్కడ బాధపడతామో అని ప్రతి విషయాన్ని దాచిపెట్టావు, కానీ ఇలాంటి దుర్మార్గుల గురించి నువ్వు చెప్పకుండా దాచిపెట్టడం మాత్రం నువ్వు చేసిన అతి పెద్ద తప్పు. ఇలాంటి వాళ్ళ గురించి నువ్వు చెప్పకుండా ఇలాంటి వాళ్ళు ఇంకా చెలరేగిపోయేలా నువ్వు తప్పు చేస్తున్నావు అని శివన్నారాయణ అంటాడు. వీళ్ళు చేసే పనులు నలుగురికి తెలిస్తేనేరా వీళ్ళకిలో భయం పట్టుకుంటుంది. వీళ్ళు చేసే ప్రతి తప్పుని కూడా కప్పిపుచ్చుకుంటూ పైకి కనిపించకుండా నువ్వు చెప్పలేదు కాబట్టే ఈ జ్యోత్స్న ఇంకా రెచ్చిపోయింది. ఈ కాశీగాడు ఎప్పుడైతే శ్రీధర్ని అరెస్ట్ చేయించాడో అప్పుడే వాడిని చంప పగలగొట్టి వాడికి బుద్ధి చెప్పుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని అంటూ ఇక శివన్నారాయణ అయితే ఊహించని షాక్ అయితే ఇచ్చేస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో మరి జ్యోత్స్న, పారిజాతం వీళ్ళందరి గురించి నిజం తెలుసుకున్న శివన్నారాయణ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడో, ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.